బీసీ రిజర్వేషన్లు 21.39% అని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగా ప్రభుత్వం దగ్గర అధికారికంగా మీరు లెక్కలు బయటికి తీయండి. ఏ జిల్లాలో ఎంతమంది బీసీలకు ఇస్తారో లెక్క తీయండి. ఒకవేళ మీరు 42% లేకపోతే ఇంకేదైనా ఇచ్చుంటే మీరు ఆ జిల్లాల వారికి లెక్క చెప్పేటోళ్ళు కదా. ఎందుకు లెక్క చెప్పలేకపోతున్నారు? ఎందుకు బీసీల లెక్క ఎన్ని గ్రామ పంచాయతీలు, ఏ జిల్లాకు ఎన్ని గ్రామ పంచాయతీలకు ఏ విధంగా మీరు రిజర్వేషన్ ఇచ్చారో లెక్క క్లియర్ లెక్క తీయండి. మీ ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన చేయండి చూద్దాం. ఎందుకు అలా చేయకుండా మీరు ఈ విధంగా మేము 17% బీఆర్ఎస్ 17% అని చెప్తూ మోసం చేస్తున్నది, అవి కాదు లెక్కలు 21% అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు కదా. తీయండి, లెక్కలు తీయండి. లెక్కలు జిల్లాల వారిగా 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాల వారిగా ఏవైతే గ్రామ పంచాయతీలో సరే ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి, హైదరాబాద్ ఇవన్నీ తీసేసి ఏవైతే మిగతా జిల్లాలో ఆ జిల్లాలలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలకు ఎన్ని బీసీలకు కేటాయించారో ఒక అధికారికమైనటువంటి ప్రకటన విడుదల చేయండి చూద్దాం. చేయకుండా ఇది పైన ఒక కుట్ర అన్నట. అంటే ప్రజలు అంత ఎడ్డిగొర్రెలు అనుకుంటారు కావచ్చు. వీళ్ళంతా ప్రజలకు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, 17% తగ్గించారన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా వాస్తవం. 17%కు 21% తేడా అయింది. మీరేదో పీకి పొడిచినట్టు గత బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ ఇచ్చారేమన్నా? బీఆర్ఎస్ కంటే తక్కువ ఇచ్చారు కదా. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్ ఖరారు. కానీ ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారు. నిజానికి 8 జిల్లాల్లో పెరిగినటువంటి బీసీ రిజర్వేషన్లు అంట 8 జిల్లాల్లో పెరిగినట. బాబా ఎంత గొప్ప చెప్తున్నారు నాయన. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ప్రక్రియ, పంచాయతీ రిజర్వేషన్పై ప్రభుత్వం సన్నద్ధత అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ విపక్షాలు వివిధ సంఘాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించారంటూ చేస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా తప్పని, బీసీ రిజర్వేషన్లు 21.39%గా ఉన్నాయని బుధవారం లెక్కలతో సహా వెల్లడించింది. 2019లో ప్రస్తుతం పంచాయతీ రిజర్వేషన్ల తీర్పును ప్రజల ముందు పెట్టింది. పూర్తిగా ఎస్టీలకే కేటాయించే నోటిఫైడ్ గ్రామాలకు కూడా కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారయ్యాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల రిజర్వేషన్ కలిపి 50% మించకూడదన్న నిబంధనను దృష్టిలో ఉంచుకొని ఈ రిజర్వ్ ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున దోకా ఇస్తుందో మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, 42% రిజర్వ్ పేరిట మోసం, 24% 17% తగ్గించారు. ఫ్యూచర్ సిటీ పేరిట 5 లక్షల కోట్ల దోపిడీ యత్నం, 50,000 కోట్ల విద్యుత్ కుంభకోణం తెరలేపారు. సో అంటూ ఇక్కడ కనబడతా ఉంది కదా. ఒకసారి 14 పేజీలో ఏముందో ఒకసారి చాలా క్లియర్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏమంటారు? 21% అని అంటా ఉన్నారు కదా. సో ఇక్కడ చూడండి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 10,293 2019లో ఉంటే 2025లో 10,223 అయినాయట. ఎస్టీలకు 688 6.68%, 714 6.99%, ఎస్సీలకు 2,113 20.53%, 2,090 20.45%, బీసీలకు 22.7%. ఇక్కడ 2,345 గ్రామాలు ఉంటే ఇక్కడ చూడండి 21.39% అంటే 2,186 అంటూ చూస్తా ఉన్నారు కదా. అంటే ఇక్కడ లెక్క తగ్గించింది ఏంది? గతంలో 22.7% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 21.3%. అంటే గతంలో కంటే తగ్గింది అని ఎవరు ఒప్పుకున్నారు? వీళ్ళే ఒప్పుకున్నారు కదా. తగ్గింది అని చాలా స్పష్టంగా వీళ్ళే ఒప్పుకున్నారు కదా. మరి ఇంకేం మాట్లాడతారు వీళ్ళ గురించి? బీసీలను పూర్తిగా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో 34% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే రిజర్వేషన్లు అవుతున్నాయో వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 34% నుంచి 18% తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు అదే కుట్ర, అంతకు మించిన కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. గతంలో 22% సరే 2019లో 22% ఉంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది చూడండి, 21% అయింది. అంటే తగ్గినట్టే కదా. ఇంకా ఏమంటారు? ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను పెట్టడంతో అది జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఏమన్నారు? 2011 కులగణన జనాభా గణన ప్రకారమే ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు మరి సేమ్ ఉండాలి కదా రిజర్వేషన్లు, ఎందుకు మారినాయి? అంతా ఒక కుట్ర జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్ అంట. ఇది ఒక పనికిమాలిన స్ట్రాటజీ అన్నట్టు, ఇదంతా పనికిమాలిన స్ట్రాటజీ అన్నట్టు. ఏంది? హన్మకొండలో ఇవి పెరిగిందంటూ, జైత్యాల పెరిగిందంటూ, జనగామలో పెరిగిందంటూ, గద్వాల పెరిగిందంటూ, కరీంనగర్ పెరిగిందంటూ, నిజామాబాద్ పెరిగిందంటూ, సూర్యాపేట పెరిగిందంటూ, వనపర్తి పెరిగిందంటూ చెప్తా ఉన్నారు. సిగ్గుండాల కొంచెమైనా ఉందా మీకు? ఇజ్జత్ ఉందా ఏమన్నా? బీసీలను గింత దారుణంగా మోసం చేస్తారా?
దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా, తెలంగాణలో ఉండే బీసీ సమాజం అంతా కూడా ఈరోజు మీరు దయచేసి ఎవరైతే పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారో వాళ్ళను ఓడించండి. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఓడిస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. సో 23 నెలల అభివృద్ధి మా బలం అంట. అబ్బాబాబాబా 17 బీసీలకు 17% రిజర్వేషన్ సరికాదని పిటిషన్ వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఏమున్నది? అంత మోసం చేసినాక ఇక హైకోర్టు అయితేంది ఏదైతేంది అన్ని రాజకీయ వ్యవస్థ బీసీల మోసం చేస్తుంది, బ్యూరోక్రసీ వ్యవస్థ బీసీల మోసం చేస్తూ ఉంది, న్యాయ వ్యవస్థ బీసీల మోసం చేస్తూ ఉంది, ఇక కార్పొరేట్ వ్యవస్థ బీసీల మోసం చేస్తూ ఉంది. అడుగడుగునా బీసీలను తీవ్రంగా మోసం చేస్తున్నది ఈ వ్యవస్థల, భారతీయ వ్యవస్థలన్నీ కూడా బీసీలను అడుగడుగునా మోసం చేస్తూ ఉన్నాయి.